అసలు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీరు ఎట్లున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే అట్లనే వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. మొన్న పెట్టిన వెయిట్ లాస్ లాంగ్ వీడియోకి అయితే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో చూడండి, ఇది కూడా మీకు మంచిగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇదేంటంటే ఈ మధ్యలో మనకి ఎవరికి చూసినా అసలుకి పీసీఓఎస్ ప్రాబ్లం అయితే కామన్ అయిపోయింది. అసలు ఏజ్తో సంబంధం లేకుంటే ఎవరికైనా పీసీఓడి అయితే వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మనం ఈజీగా ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మనం ఆ ప్రాబ్లమ్ని అయితే ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎక్సర్సైజెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇవైతే మీరు రెగ్యులర్గా ఒక 1 month వరకు చేసి చూడండి, మీరైతే పక్కా రిజల్ట్స్ చూస్తారని. చెయ్యొద్దండి 1 day 2 days చేసి మీరైతే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కన్సిస్టెన్సీగా ఓపికగా అయితే సో మీరు కంపల్సరీగా చెయ్యండి. కన్సిస్టెన్సీగా చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇప్పుడైతే ఎక్సర్సైజెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బాడీకి వార్మప్ అయితే చేద్దాం అనమాట. దీనికోసం మీరు కొంచెం ఎట్లా అంటే ఇట్లా మనం వాల్ని టచ్ చేస్తున్నట్టు సైడ్ స్ట్రెచ్చింగ్స్ లాగా అయితే చేయాలి. నేను జస్ట్ ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను. మీరు వచ్చేసి మీకు బాడీ సపోర్ట్ చేసే అంతవరకు అయితే చేయండి. అట్లీస్ట్ ఒక డైలీ పెంచుకోండి. ఫస్ట్ డే ఒక 30 చేస్తే నెక్స్ట్ డే ఒక 40, 50 అట్లా డైలీ కౌంట్ అయితే ఇంక్రీజ్. అస్సలు మీరు రీజన్స్ అయితే వెతుక్కోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే మాకు అస్సలు టైం ఉండదు, చిన్న పిల్లలు ఉన్నారు, లేదంటే మేము పిల్లల్ని స్కూల్కి పోవడానికి వాకింగ్ చేస్తాము సరిపోదా, లేదంటే ఇంట్లో మస్తు పనులు చేసుకుంటాం, మేము అన్ని పనులు మేమే చేసుకుంటాం, మాకు మేడ్ లేదు, అవి సరిపోదా, యాక్టివిటీ సరిపోదా అంటారు. బట్ అవన్నీ మనకి పెద్దగా బాడీకి అయితే ఏం స్ట్రెస్ కానీ లేకుంటే మనం మోసేది కానీ ఏం ఉండదు. నాకు తెలిసి మోస్ట్లీ అందరి ఇళ్ళలో అన్నిటికీ వాషింగ్ మిషన్లు, మిక్సీలు, గ్రైండర్లు అన్నిటికీ అన్నీ ఉంటాయి. ఇంక ఇప్పుడైతే ఆ ఇల్లు కూడా చేతులతోటి ఉడుకోకుండా ఇంకా ఆటోమేటిక్గా క్లీన్ చేసేటివి కూడా వచ్చినాయి. ఇంక ఇవన్నీ కాబట్టికి ఏదో ఒక టైంలో ఒక 1/2 hour మీరు టీవీ చూసే టైంలోనైనా టీవీ బంద్ చేసి, లేదంటే ఫోన్ చూసే టైంలో ఫోన్ బంద్ చేసి అయినా చేయడానికి ట్రై చేయండి. చెయ్యాలి అని ఫిక్స్ అయితే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా చేయొచ్చు. మార్నింగ్ ఈవినింగ్ అని కాకుండా ఏదో ఒక టైంలో చేయండి. అస్సలే చేయకపోవడం కంటే ఎంతో కొంత చేయడం బెస్టే కదా. ఎవరికైతే పీసీఓడి ఉండి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఒక 1 to 2 months చేసి చూడండి, ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. అసలు దీంతో పాటు మీరు ఫుడ్ హ్యాబిట్స్ కూడా కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. స్లీప్ సైకిల్ కూడా చేంజ్ చేసుకోవాలి. లేట్ నైట్ పడుకోకూడదు. ఇప్పుడైతే ఈ వీడియోలో నేను కొన్ని ఎక్సర్సైజెస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి ఎక్సర్సైజెస్. ఇప్పుడు ఏంటంటే వీడియో మొత్తం లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే కొన్ని చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఇంకా చేయాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా కూడా కొన్ని ఎక్సర్సైజెస్ అనేది మీకోసం చేసి చూపిస్తాను. మీరు వీడియో చూసి వదిలేయకుండా ఎవరైతే పీసీఓఎస్తో ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో తప్పకుండా ట్రై చేయండి. మన ఎక్సర్సైజ్ వచ్చేసి బటర్ఫ్లై పోజ్ అనమాట. బటర్ఫ్లై పోజ్ మీరు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక 100 to 300 వరకు ఇంక్రీజ్ చేసుకోండి రోజు. నెక్స్ట్ ఇట్లా కాళ్ళు ఎంతవరకు స్ట్రెచ్ అవుతాయో అంతవరకు స్ట్రెచ్ చేసుకొని మన హ్యాండ్స్ ఇట్లా పెట్టి బయట నుంచి ఇట్లా లోపలికి తీసుకొస్తున్నట్టు ఇట్లా అయితే చేయండి బెండ్ అయ్యి. ఎట్లా అంటే మన ఊర్లలో తీసరడం లేకుంటే రుబ్బడం ఉంటాయి కదా, అట్లా ఆ టైప్లో అనమాట. నెక్స్ట్ బటర్ఫ్లై లాగానే పెట్టి మన బాడీని మొత్తం ఇట్లా హెడ్ ముందుకు పెట్టి స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇవన్నీ చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా యూజ్ అయితే మీరు చూసుకున్నట్టయితే మన పెద్దవాళ్ళు ఇవన్నీ ఎక్సర్సైజెస్ లాగా కాకుండా న్యాచురల్గా వాళ్ళు చేసే పనుల్లోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉండేదన్నమాట. అందుకనే వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ అసలు ఉండేటివే కాదు. ఇప్పుడు మనకు యాక్టివిటీ తక్కువ అయ్యి పిచ్చి తిండులు తినడం వల్ల ఇవన్నీ సపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది టైం కేటాయించి. ఇంకా నెక్స్ట్ మలాసను ఇంకొకటి ముందు చేసిన ఎక్సర్సైజ్ ఏంటంటే మనం ముందు ఇట్లా బటర్ఫ్లైకి పెట్టే ముందు ఇట్లా పెడతాం కదా, దానిలాగా పెట్టి ఇట్లా లెగ్స్ని అయితే కింద మోకాలు కింద ఆనేటట్టు పుష్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనం ఇట్లా పడుకొని బటర్ఫ్లై బట్ పడుకొని చేయాలన్నమాట. పడుకొని ఇట్లా స్ట్రెచ్ చేసేటట్టు చేయాలి. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మీరు ఒక్క 1 month చేసి చూడండి, చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. నెక్స్ట్ మన లెగ్స్ని క్రిస్ క్రాస్ పొజిషన్లో మూవ్ చేయాలన్నమాట. ఇదైతే చాలా పెయిన్ వస్తుంది. రోజు ఇంప్రూవ్ చేసుకోండి. స్టార్టింగ్లో చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ క్యామెల్ క్యాట్ పొజిషన్లో ఉండి మన లెగ్స్ని ఏంటంటే ఇట్లా ఇన్సైడ్ అవుట్ సైడ్కి ఇట్లా సర్కిల్ పొజిషన్లో చేయాలి. ఇటు
ఇటు సైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెగ్ కూడా అట్లనే చేయాలన్నమాట. ఇవి 2 చేసిన తర్వాతకి అదే పొజిషన్లో కిక్ చేస్తున్నట్టు ముందుకి వెనక్కి కాలు కిక్ చేస్తున్నట్టు అదొక ఎక్సర్సైజ్ అయితే చేయాలి. ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే మనం మొత్తం ఇట్లా కింద పడుకొని కాళ్ళు వెనక్కి అనుకొని మన హ్యాండ్స్ తోటి కాళ్ళు పట్టుకొని ఈ అబ్డామెన్ ఏరియా ఉంటుంది కదా అది మొత్తం పైకి లేపి ఒక 1 minute అట్లా ఉంచాలి కదా. ఇవే అనమాట ఎక్సర్సైజెస్. మీరైతే రెగ్యులర్గా చేయండి కన్సిస్టెంట్గా. అండ్ పెద్ద కష్టం కూడా ఏమి ఉండదు, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పెద్దవిని కూడా నేను ఏం చూపించలేదు, చిన్నవే. డైలీలో ఒక రోజులో కొంచెం టైం మీకోసం మీరు స్పెండ్ చేసుకోగలిగితే ఈజీగా మీరు పీసీఓడీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎక్సర్సైజెస్తో పాటు కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోండి. లైక్ బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి, కొంచెం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇంట్లోనే హెల్దీగా చేసుకున్నాయి మైదా కూడా అవాయిడ్ చేయండి. ఇంట్లోనే హెల్దీగా చేసుకున్న లాంటివి మాత్రమే తినండి. లైక్ ఇంకెక్కువ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇంకా సీడ్స్ ఉంటాయి కదా, అదే నట్స్, మనకి డ్రై ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇట్లా ఉంటాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ యాడ్ చేసుకోండి డైట్లో. ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, వెజిటేబుల్స్ ఎక్కువ తినండి. ఇట్లా చేసుకుంటూ మీరు ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఈజీగా పీసీఓడీని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఈ పీసీఓడీ వల్ల మనకు చాలా ఇష్యూస్ అయితే వస్తాయి అనమాట. లైక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లము, లేదంటే ఇంకా ఓవర్ వెయిట్ అయిపోవడం, లేకుంటే అన్వాంటెడ్ హెయిర్ రావడము. కొంచెం పని చేయగానే మనకి టయర్డ్ అయిపోతాం అనమాట, అలసట వచ్చేస్తుంది, అసలు లేజీగా ఉంటుంది అనమాట. సో మీరు దీన్ని ఇట్లనే వదిలేయకూడదు. కంపల్సరీగా దీన్ని అనేది ఈ ప్రాబ్లం అనేది మీరు కంట్రోల్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. దీనికి ట్రీట్మెంట్ అనేది మోస్ట్లీ మన చేతిలోనే ఉంటుంది అనమాట. లైఫ్ స్టైలే చేంజ్ చేసుకోవాలి, ఎర్లీగా పడుకోవాలి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి, స్ట్రెస్ తీసుకోకూడదు, ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే మేము బక్కగానే ఉన్నాం, మాకేం పీసీఓడీ ఉండదు అని అయితే అనుకుంటారు. అట్లా అస్సలు అనుకోవద్దు. మీరు బక్క ఉన్నా కూడా మీకు పీసీఓడీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల వస్తుంది కాబట్టి వెయిట్ ఒకటే మెయిన్ రీజన్ కాదనమాట. మీరు ఒకవేళ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, లేకుంటే ఒకటే చోట కూర్చొని పని చేస్తున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి కూడా, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకు కూడా ఇది అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉంటే పీరియడ్స్ టైంకి రావు, లేదంటే పీరియడ్స్ వచ్చినా కూడా ఎక్కువ బ్లీడింగ్ కాకపోవడం, లేదంటే ఓవర్గా బ్లీడింగ్ అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మీరైతే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి. ఇంకా ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఇంకా చేస్తామంటే కూడా చేసుకోవచ్చు, వాకింగ్ లాంటివి అట్లాంటివి. సో ఇవైతే కంపల్సరీ చేయండి. 1 month వరకు మీరైతే పక్కా రిజల్ట్స్ చూస్తారు. సో ఇంకొక మంచి వీడియోతో, యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఛానల్ మీద కన్నేసి ఉంచండి. అట్లనే ఈ వీడియోకి లైక్ చేయండి. అట్లనే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.